మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఈరోజు ఏం రెసిపీ చేయబోతున్నామంటే పచ్చజొన్న రవ్వ ఉప్మా చేయబోతున్నాం అనమాట. దీనికైతే చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పచ్చజొన్న రవ్వ నీట్గా కడిగి ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు మొత్తము కట్ చేసుకొని ఒక కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ జొన్న రవ్వ తీసుకున్నాను అనమాట. దీంతో 8-7 గ్లాసులు వాటర్ పోసుకోండి. తక్కువ వాటర్ వేసుకుంటే మామూలు ఉప్మాలాగా కాదనమాట, ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. అందుకు 7-8 గ్లాసెస్ తీసుకోవాలి. తర్వాత ఈ జొన్న రవ్వ వేసుకొని ఒక 10-12 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. బాగా ఉడుకుతుంది. ఇదిగోండి గైస్, మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది. దీన్నైతే పప్పు చారు, రసము అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.